హాయ్ అందరికీ. మనం చిన్నప్పుడు త్రిష్ టెంపుల్ స్టోరీ వినే ఉంటాం. అంటే 3 గుళ్ళకు సంబంధించినటువంటి స్టోరీ వినే ఉంటాం. అదేంటంటే మనకు 3 గుళ్ళు ఉంటాయి. వాటి ముందు కోనేరు ఉంటుందన్నమాట. సో వెళ్ళే భక్తుడు ఏం చేయాలంటే కొన్ని పూలను తీసుకెళ్ళి మొదటి గుడి దగ్గర ఉన్నటువంటి కోనేరులో మునుగుతాడనమాట. మునిగినప్పుడు అతను ఎన్నైతే పూలు తీసుకెళ్లారో అన్ని పూలు అవి డబుల్ అవుతాయి. వాటిలో కొన్ని పూలని ఫస్ట్ టెంపుల్ దగ్గర పెట్టేయాలన్నమాట. మిగిలినటువంటి కొన్ని పూలను తీసుకుని వచ్చి సెకండ్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కోనేరులో మునగాలి. అక్కడ కూడా డబుల్ అవుతాయి అన్నమాట పూలు. ఆ డబుల్ అయిన తర్వాత వాటిలో కూడా కొన్ని పూలని సెకండ్ గుడి దగ్గర పెట్టేస్తాడు. ఫైనల్గా మిగిలినటువంటి పూలను తీసుకొచ్చి 3వ గుడి కోనేరులో మునుగుతాడు అనమాట. మునిగిన తర్వాత అక్కడ కూడా డబుల్ అవుతాయి. చివరిగా అతని దగ్గర ఎన్ని పూలు అయితే మిగులుతాయో అన్ని చివరి గుడి దగ్గర పెట్టేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ రూల్ ఏమంటే ప్రతి గుడి దగ్గర అతను సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ని పెట్టాలి. ఆలోచించండి, అతను ఎన్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి? కోనేట్లో మునిగినప్పుడు డబుల్ అవుతాయి, అంటే డబుల్ అవుతాయి అన్నమాట. అంటే ప్రతి గుడి దగ్గర అతను ఏం చేయాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ పూలను పెట్టాలన్నమాట. ఫస్ట్ గుడి దగ్గర 2 పూలు పెట్టినాడు అనుకోండి, సెకండ్ టెంపుల్ దగ్గర కూడా 2 పూలు పెట్టాలి, థర్డ్ టెంపుల్ దగ్గర కూడా 2 పూలు పెట్టాలి. ఈ విధంగా ఎన్ని పూలు తీసుకెళ్ళాలి, అతను ఎన్నెన్ని ఫ్లవర్స్ గుడి దగ్గర పెట్టేసి రావాలి, ఒకసారి ఆలోచించండి చూద్దాం. సో ఆల్రెడీ మనం చిన్నప్పుడు వినే ఉంటాం, ఈ స్టోరీస్ అన్నీ వినే ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఎన్ని పూలు తీసుకెళ్ళాలి, ఒక్కొక్క గుడి దగ్గర ఎన్ని పూలు పెట్టాలి. ఆన్సర్ నేను రివీల్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? ఎస్, ఇప్పుడు ఆన్సర్ని రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో భక్తుడు అనేవాడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని పూలు తీసుకెళ్ళాలి ఆలోచిస్తున్నారా? ఎస్, మీకు తెలుసు. ఫస్ట్ భక్తుడు అనేవాడు 7 ఫ్లవర్స్ని తీసుకెళ్ళి, అంటే 7 పూలను తీసుకెళ్ళి ఫస్ట్ కోనేరులో మునుగుతాడు. అంటే 7 పూలు ఏమవుతాయి? డబుల్ అవుతాయి. డబుల్ అయినప్పుడు ఎన్ని అవుతాయి చెప్పండి? 14 ఫ్లవర్స్ అవుతాయి. ఎన్ని ఫ్లవర్స్ అవుతాయి? 14 ఫ్లవర్స్. ఆ 14 ఫ్లవర్స్లో ఫస్ట్ గుడి దగ్గర ఎన్ని పెట్టవచ్చు? ఎస్, మ్యాథమెటికల్కి సంబంధించిందండి. 14 పువ్వుల్లో అతను 8 ఫ్లవర్స్ అక్కడ పెడతారండి. ఎన్ని ఫ్లవర్స్? 8 ఫ్లవర్స్ని ఫస్ట్ గుడి దగ్గర పెడతాడు. తర్వాత ఇంకెన్ని మిగిలి ఉంటాయి చెప్పండి? 14లో 8 ఫ్లవర్స్ పెట్టేస్తే ఇంకెన్ని ఉంటాయి? ఎస్, 6 ఫ్లవర్స్ ఉంటాయి. ఆ 6 ఫ్లవర్స్ని తీసుకుని మళ్ళీ 2వ గుడి దగ్గర ఉన్నటువంటి కోనేరులో మునిగితే అవి ఎన్ని పూలు అవుతాయి? ఎస్, 12 ఫ్లవర్స్ అవుతాయి. ఆ 12 ఫ్లవర్స్లో మళ్ళీ ఎన్ని పెడతాడు? ఫస్ట్ గుడి దగ్గర ఎన్ని పెట్టాం మనము? ఫస్ట్ గుడి దగ్గర 8 పెట్టాం కాబట్టి సెకండ్ గుడి దగ్గర కూడా మనము 8 ఫ్లవర్స్ పెట్టేస్తాం. 8 ఫ్లవర్స్ పెట్టేసి ఇంకెన్ని మిగిలినాయి చెప్పండి? 12లో 8 ఫ్లవర్స్ అక్కడ పెట్టి సెకండ్ గుడి దగ్గర పెట్టేస్తాం. రిమైనింగ్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? ఎస్, కామెంట్ చేయండి. 4 ఫ్లవర్స్ ఉంటాయి. ఆ 4 ఫ్లవర్స్ని తీసుకెళ్ళి మళ్ళీ 3వ గుడి దగ్గర ఉన్నటువంటి కోనేరులో మునిగాడు అనుకోండి, ఎన్ని అవుతాయి? 8 ఫ్లవర్స్. ఆ 8 ఫ్లవర్స్ని తీసుకొని థర్డ్ టెంపుల్ దగ్గర పెట్టేశాడు అనుకోండి, ఎస్, లెక్క సరిపోతుంది. అంటే ఫస్ట్ గుడి దగ్గర 8 ఫ్లవర్సు, సెకండ్ గుడి దగ్గర 8 ఫ్లవర్సు, థర్డ్ గుడి దగ్గర కూడా 8 ఫ్లవర్స్ అనమాట. అంటే 7 ఫ్లవర్స్ తీసుకెళ్తాడు మొదటగా, అక్కడ మునిగి 14 ఫ్లవర్సు, మళ్ళీ 8 పెడతాడు. మళ్ళీ రిమైనింగ్ ఎన్ని మిగిలి ఉంటాయి? 6 మళ్ళీ డబుల్ అవుతాయి, 12. సెకండ్ గుడి దగ్గర మళ్ళీ 8 ఫ్లవర్స్ పెట్టేస్తాడు. ఫైనల్గా మనకి 4 మిగులుతాయి. ఆ 4 ఫ్లవర్స్ని తీసుకుని థర్డ్ గుడిలో కోనేరులో మునిగిన తర్వాత 8 అయితే ఆ 8 ఫ్లవర్స్ని పెట్టేసి దేవుణ్ణి దర్శించుకొని బయట వస్తాడనమాట. ఎస్, ఇది గాయస్. నచ్చితే లైక్ చేయండి.